హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. సొసైటీ మొత్తానికి అదృష్టాన్ని తీసుకొచ్చిన వారు హనుమంతుడు. వారి ప్రెజెన్స్ ప్రాణాల్ని కాపాడుతుంది, రాజ్యాన్ని తిరిగిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, వాట్ నాట్. రావణాసురుడు 2 నెలలే నీకు గడువు, ఆ తర్వాత నేను నిన్ను చంపేస్తాను అని చెప్పినప్పుడు సీతమ్మ చాలా బాధపడి తను చనిపోవాలి అని డిసైడ్ అవుతుంది. అప్పుడు చెట్టుపై నుంచి హనుమంతుడు రామ కథని వినిపించి అమ్మకి రాముని ఉంగరం ఇచ్చి అమ్మకి శాంతిని కలిగించి ప్రాణాలు కాపాడతారు. తన ప్రభువైన సుగ్రీవునికి రాముడికి స్నేహం కుదిరించి దుర్మార్గుడైన వాలి చనిపోవడానికి, ధర్మాత్ముడైన సుగ్రీవుడు తిరిగి రాజవ్వడానికి హనుమంతుడే కారణం. 14 ఏళ్లు అయిపోయిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రాకపోతే భరతుడు చనిపోతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి పుష్పక విమానంలో తిరిగొస్తున్నప్పుడు భారద్వాజుని ఆశ్రమంలో ఒకరోజు ఉండాల్సొస్తుంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, భరతునికి నా రాక గురించి చెప్పి తన మనసు శాంతపరచు అని చెప్తారు. ఇలా ఎన్నో ప్లేసెస్లో ఆయన ప్రెజెన్స్ అదృష్టాన్నిస్తుంది. కానీ అలా ఎలా పాసిబుల్ అండి? ఒక వ్యక్తి ప్రెజెన్స్ ఇన్ని మంచి విషయాలు జరగడానికి ఎలా హెల్ప్ అవుతుంది? ఆలోచిస్తే హనుమంతుడి సూపర్ పవర్ ఆయన వినయం, ఆయనకు అప్పగించిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం. వినయం ఒక పాజిటివ్ అండ్ హెల్దీ ఎమోషన్. సో ఆయన అన్ని పాజిటివ్ అండ్ హెల్దీ విషయాల్ని అట్రాక్ట్ చేశారు. సో టు బికమ్ అ గుడ్ లక్ చామ్ మనందరం వినయం అలవాటు చేసుకుందాము మరి. And on that note, don't forget to like, share and subscribe. Thank you.